లిక్కర్ ఫైల్స్, ఈ ఏపీ లిక్కర్ ఫైల్స్లో మరొక పెద్ద వికెట్ పడింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఇవాళే కేంద్రం రిమాండ్ ఇచ్చింది 2 వారాల పాటు. ఈ 2 వారాల రిమాండ్లో మళ్ళీ ఈడీ కస్టడీలు, తర్వాత రిమాండ్లు పొడిగింపులు ఇలాంటివి కూడా చాలా ఉండే అవకాశం ఉంది. ఈ కేసు మెల్లమెల్లగా చాలా సీరియస్ టర్న్ తీసుకుంటోంది. ఈ లిక్కర్ స్కామ్లో వివిధ ఫేజెస్ ఉన్నాయి. ఆ వివిధ ఫేజెస్లో ఇది ఒక ఫేజ్ ఏంటంటే లిక్కర్ రవాణా, డిస్టిలరీస్ నుంచి రవాణా చేసే గోడౌన్స్ కానీ లేదా షాపులకు కానీ రవాణా చేసే కాంట్రాక్ట్ని తన సంస్థకి దక్కించుకున్న కారుమూరి నాగేశ్వరరావు కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని బ్లాక్లో కొట్టేసి తన కొడుకు కోడల అకౌంట్కి రూట్ చేశారనేది ఆరోపణ. అది ఎస్టాబ్లిష్ అయింది. దానికి సంబంధించి ఈడీ ఎంటర్ అయింది దీంట్లోకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయ్యి కోర్టులో వేయడము, ఆయన అరెస్ట్ చేయడము, ఇవాళ కోర్టు రిమాండ్ ఇవ్వడం జరిగింది. సో దీని మీద డీటెయిల్డ్ డిబేట్ చేద్దాం. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో జగన్ యొక్క టీం క్యూ కడుతున్నారు జైలుకి, ఆయన తప్ప. అంటే దాన్ని ఎలా అనుకోవాలంటే 2 విషయాలు. అయితే ఈ లిక్కర్ స్కామ్లో వివిధ ఫేజెస్లో అది మొత్తం లిక్కర్ స్కామ్ కావచ్చు, లేదా లిక్కర్ పర్మిషన్స్ ఇవ్వడం కోసం, ఆర్డర్స్ ఇవ్వడం కోసం జరిగిన 3,600 కోట్ల రూపాయల కిక్ బ్యాక్స్ కమిషన్ల స్కామ్లో కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ 250 కోట్ల రూపాయల, సుమారుగా 250 కోట్ల రూపాయల రవాణా టెండర్లకు సంబంధించిన ఈ స్కామ్లో కావచ్చు, లేదా మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయిన మదనపల్లి దగ్గర అక్కడ నకిలీ సారా తయారు చేసిన ఆ స్కామ్కి సంబంధించుకోవచ్చు. వీటన్నిటిలో మాజీ మంత్రులు అరెస్ట్ అయ్యారు, అధికారులు అరెస్ట్ అయ్యారు, జైళ్లకు వెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డి తప్ప. దానికి 2 కారణాలు చూడాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి దాకా ఇది వెళ్ళలేదు అంటే, అయితే ఈ 4 రకాల స్కామ్స్లోనూ 4 రకాల కోణాల్లోనూ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకపోయి ఉండాలి, లేదా దర్యాప్తు బృందాలకి జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళడం ఇష్టం లేకపోయి ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఈ అంశంలో లిక్కర్ దీనికి సంబంధించి వరుసగా కొన్ని అరెస్టులు జరుగుతున్నాయి. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ సహచరులు క్యూ కడుతున్నారు జైలుకి. ఆయన హయాంలో వివిధ శాఖల ఉన్నతాధికారులుగా పనిచేసిన వాళ్ళు కూడా క్యూ కట్టారు వివిధ కేసుల్లో. ఇక లిక్కర్ స్కామ్లోనైతే చాలామంది వెళ్ళొచ్చారు, ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చారు, మంత్రులు వెళ్ళొచ్చారు, అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలోని ముఖ్యాధికారులు వెళ్ళొచ్చారు, ఎండీలు వెళ్ళొచ్చారు చాలామంది. సో ఇప్పుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు లిక్కర్ రవాణాకు సంబంధించిన స్కామ్లో ఇది సిట్ చేయలేదు, స్టేట్ పోలీసు చేయలేదు, ఈడీ చేసింది ఈ అరెస్ట్. ఈడీ చేస్తే కోర్టు రిమాండ్ ఇచ్చింది. కారుమూరి నాగేశ్వరరావు గారికి సంబంధించి ఏం జరిగింది అనేది మా క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కలవల అప్డేట్ ఇస్తారు. తర్వాత చర్చను చూద్దాం. ప్రవీణ్, కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుకు సంబంధించి మెయిన్ అలిగేషన్స్ ఏంటి? ఈడీ ఎందుకు ఎంటర్ అయింది? ఆడియో ప్లీజ్. అంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్కు పాల్పడ్డారనేటువంటి అభియోగాలతోటే ఏపీ సిట్ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకొని ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ముఖ్యంగా ఈ లిక్కర్ రవాణా వ్యవహారంలో కుంభకోణం జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి ఈసీఐఆర్ నమోదు చేసి ముందుగా ఈ కేసులో కారుమూరి సునీల్ను అరెస్ట్ చేసి విచారణ చేసినప్పుడు చాలా అంశాలు బయటపడ్డాయి సార్. ఇందులో ముఖ్యంగా మనం గమనించినట్లయితే అంటే ఈ లిక్కర్ రవాణా వ్యవహారంలో దాదాపు ప్రభుత్వానికి రావాల్సినటువంటి 195 కోట్ల 33 లక్షల రూపాయలు ప్రభుత్వానికి వీళ్ళు నష్టం వాటిల్లేలా దాన్ని వీళ్ళు కంపెనీలకు మళ్లింపు చేశారనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఈడీ గుర్తించింది. దాంతోపాటు వీళ్ళు ఏ విధంగా ఈ ముడుపులు తీసుకున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలకు ఏ విధంగా వీళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చి వాటి ద్వారా వీళ్ళు ముడుపులు పొందారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక టెక్నికల్ పాయింట్ను ఈడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2 కంపెనీలు సార్. ఒకటి సుదర్శన కన్స్ట్రక్షన్, మరోవైపు సిగ్మా. ఈ సుదర్శన్ కన్స్ట్రక్షన్ అనేటువంటి కంపెనీ ముసిగేసి
దాని పేరు మీద సిగ్మా అనేటువంటి మరొక సబ్ కాంట్రాక్ట్ బేస్ తోటి సిగ్మా కంపెనీకు వీళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చిన తర్వాత ఆ సిగ్మా కంపెనీ ఈ కాంట్రాక్ట్ ఇచ్చినందుకు గాను వాళ్లకు ముడుపుల రూపంలో దాదాపు ఇప్పటి వరకు 28 కోట్ల రూపాయలు కారుమూరి కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లు కూడా ప్రస్తుతం ఈడీ అయితే మాత్రం టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఇందులో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్టాబ్లిష్ చేసింది. దాంతోపాటు వీరి ఆర్థిక లావాదేవీల్లో ముఖ్యంగా కారుమూరి సునీల్తో పాటు కారుమూరి సునీల్ యొక్క భార్య అకౌంట్ కూడా ఈ నగదు బదిలీ అయిందనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు గుర్తించిన తర్వాత సునీల్తో పాటు ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావును కూడా అరెస్ట్ చేసి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కూడా న్యాయస్థానం విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈరోజు కారుమూరి నాగేశ్వరరావును అరెస్ట్ తర్వాత ఈడీ కోర్టు ముందు హాజరుపరిచినప్పుడు వారి తరపు న్యాయవాదులు దాదాపు 2.5 గంటల పాటు వాదనలు వినిపించారు. మరోవైపు 20 నిమిషాల పాటు ఈడీ కూడా తన వాదనలు వినిపించింది. ఎట్టకేలకు ఈడీ యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఇందులో 2 అంశాలు సార్. ఇందులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారనేటువంటి అభియోగాలు ఒకటైతే వీళ్ళు ముఖ్యంగా వీరికి వచ్చినటువంటి ముడుపులను వీరి సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఖాతాలకు మళ్లించడం, మరికొంత అమౌంట్ను హవాలా రూపంలో వీళ్ళు ఆ అమౌంట్ను కూడా మళ్లింపు చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఆధారాలు లభించాయి. మరోవైపు ఇతను ఎక్సైజ్ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో వైసీపీ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ పలుకుబడిని ఉపయోగించి ఈ మద్యం రవాణా కాంట్రాక్ట్లన్నీ కూడా ఆయన కొడుకుకు అప్పగించడం, ఆయన కొడుకు 2 కంపెనీలకు వాటిని కాంట్రాక్ట్లు అప్పగించినందుకు గాను వారి ద్వారా వీళ్ళు ముడుపులు తీసుకున్నట్లు కూడా ఈ చైన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే మాత్రం ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కేసులో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ బెవరేజెస్ డిపోల నుంచి దుకాణాలకు సప్లై చేసేటువంటి ఈ రవాణా ఛార్జెస్ను కూడా వీళ్ళు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి వీళ్ళు నష్టం వాటిల్లేలా వ్యవహరించి వీళ్ళ సొంత ఖాతాలకు వీళ్ళు బినామీ కంపెనీలకు ఈ నగదును వీళ్ళు బదిలీ చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయానికి చాలా నష్టం వాటిల్లింది అనేటువంటి అంశాన్ని కూడా ప్రాథమికంగా ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు విషయంలో ఇవాళ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ చేసినప్పుడు 2 గంటల పాటు అంటే లీగల్ టీమ్ మిగతా కేసుల్లో ఎలాగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన లీగల్ టీమే వీరికి కూడా అసిస్ట్ చేసిందా, ఆర్గ్యూ చేసిందా, లేక వేరే టీమా? ఈ కారుమూరి నాగేశ్వరరావు వ్యవహారానికి సంబంధించి అయితే మాత్రం ఈరోజు వారికి సంబంధించి అంటే వాళ్ళ పర్సనల్ న్యాయవాదులే వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులే ఈ కేసులో ప్రతిసారి ఇన్వాల్వ్ అవుతున్నారు. కానీ ఈ రోజు మాత్రం వారి లీగల్ టీం ఏదో గతంలో వాళ్ళ కంపెనీలకు కావచ్చు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కేసులు చూసేటువంటి ఆ టీం మాత్రమే ఈరోజు విచారణకు హాజరై వారి యొక్క వాదనలు వినిపించారు. వాళ్ళు 2.5 గంటల పాటు వాదనలో వాళ్ళు కోరింది ఏంటంటే రిమాండ్ రిజెక్ట్ చేయాలి, ఎక్కడా కూడా ఈ కంపెనీ ప్రతినిధులతో వీళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు ఆధారాలు లేవు, మరోవైపు ఈడీ చెప్తున్నట్లుగా వీరి ఖాతాలకు ఈ నగదు బదిలీ అయిందని లేదా సిగ్మా కావచ్చు తర్వాత సుదర్శన్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఈ 2 కంపెనీలకు ముడుపుల రూపంలో తీసుకున్నట్లు ఆధారాలు లేవు కాబట్టి ఈ రిమాండ్ను రిజెక్ట్ చేయాలనేదే ప్రధానంగా వాళ్ళు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఈడీ అయితే మాత్రం సునీల్ అరెస్ట్ సమయంలో సునీల్ రిమాండ్ సమయంలో ఏవైతే ఎకనామికల్ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలన్నీ కూడా కోర్టు ముందుంచారు. మరోవైపు ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ సమయంలో కూడా ఇతని పాత్ర ఏంది, వీళ్ళు ముఖ్యంగా ఈ సుదర్శన్ కన్స్ట్రక్షన్ నుండి సిగ్మాకి ఏ విధంగా ఈ ఒప్పందం కుదిరింది, ఈ ఒప్పందం కుదిర్చడంలో కారుమూరి నాగేశ్వరరావు పాత్ర చాలా కీలకంగా ఉంది. దాని తర్వాత వీళ్ళకు కాంట్రాక్ట్లు వాళ్ళకి అప్పగించిన తర్వాత సిగ్మా కంపెనీకు కాంట్రాక్ట్లు అప్పగించిన తర్వాత ఆ మనీ అంతా కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్లకి ఏ విధంగా జమ అయిందనేది పూర్తి స్థాయిలో అక్కడ ఎస్టాబ్లిష్ చేయడంతో ఈడీ యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత 14 డేస్ రిమాండ్ విధించడం జరిగింది. సెప్టెంబర్ 7వ తారీఖు వరకు కూడా అతనికి రిమాండ్ విధించడంతో ఈడీ అధికారులు చెంచల్గూడ జైలుకి అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక మనం దీని మీద చర్చను చూసే ముందు అసలు దీని మీద కారుమూరి నాగేశ్వరరావు ఏమంటున్నారు, ఈ అంశంపై మనతో ఏపీ సీనియర్ అడ్వకేట్ అండ్ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది, ఈవేళ కోర్టు రిమాండ్ ఇచ్చింది 2 వీక్స్కి. తర్వాత కేసు విచారణ కస్టడీలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే
డిఎస్సి విషయంలోనేమో సిబిఐకి ఇవ్వండి అని గోల్ చేస్తారు. వివేకానంద రెడ్డి హత్య కేసులోనేమో సిబిఐకి వద్దని పిటిషన్ వేస్తారు, విత్డ్రా చేసుకుంటారు. మళ్ళీ ఇక్కడ ఈడీ ఇస్తేనేమో ఇది తప్పుడు కేసు, అరెస్ట్ అని చెప్పి నిన్నంతా వైసీపీ నేతలు గోల నిన్నంతా. సిబిఐకి ఇమ్మంటారు. ఈ విషయానికి వస్తే ఇక్కడ ఈడీ కదా చేసింది అరెస్ట్, ఈడీ చేస్తేనేమో తప్పుడు కేసు అంటారు. ఎట్లా ఇది? అండ్ ఈడీ కేసుని మీరు ఎలా విశ్లేషిస్తారు ప్లీజ్? వికే గారు, ఇప్పుడు సార్ ద్వంద్వ వైఖరి అన్న పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గొడ్డలి పార్టీ. వాళ్ళకు ఉన్నటువంటి అన్ని డబుల్ స్టాండర్డ్స్ ఇంకా నాకు తెలిసి ఈ దేశంలో ఏ పార్టీకి ఉండవు. రోజుకో మాట, పూటకొక డ్రామా. కాబట్టి దానిలో భాగంగానే ఒక దానిలోనే సిబిఐ కావాలంటారు, కేంద్ర దర్యాప్తు సంస్థలు రావాలంటారు. ఇంకో దానిలోనే అయ్యో అమ్మో అక్రమం, దుర్మార్గం, కక్ష సాధింపు, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎలా పిలిచేస్తారు, వాళ్ళు వచ్చి ఎలా అరెస్ట్ చేస్తారు, ఇలా మాట్లాడతారు. కాబట్టి అది సరే, వాళ్ళ నైజమే అది. రెండవది వికే గారు, ఇవాళ జరిగినటువంటి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ ఏదైతే ఉందో, ఇది ఒక రకంగా ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కుంభకోణం అనేది ఇట్స్ ఓపెన్ అండ్ షట్ కేసు అండి. పూర్తి ఆధారాలతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు మొత్తం కారుమూరి ఫ్యామిలీ మొత్తం. నిస్సిగ్గుగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళలను కూడా దీనిలోకి ఈ బురదలోకి లాగేశారు. ఈ అబ్బా కొడుకులు ఇద్దరు, కారుమూరి నాగేశ్వరరావు అండ్ కారుమూరి సునీల్. ఎవరన్నా ఒకసారి ఆలోచిస్తారు, ఎందుకు ఇంట్లో ఉన్న మహిళలు ఎందుకులే పాపం అని చెప్పి. కానీ ఇద్దరికిద్దరు, సునీల్ భార్య కీర్తి గారు, అదేవిధంగా లక్ష్మీ కిరణ్ గారు, కారుమూరి నాగేశ్వరరావు భార్య, ఇద్దరు భార్యలను కూడా దీనిలో లాగేసి వాళ్ళ అకౌంట్ లో కూడా ఈ అవినీతి సొమ్మును ట్రాన్స్ఫర్ చేసేసి దాదాపుగా ఇప్పుడు 195 కోట్ల రూపాయల కుంభకోణం. స్పష్టమైనటువంటి ఆధారాలు వికే గారు. వాళ్ళ ఏ రకంగా సిగ్మా అనే కంపెనీ గతంలో జిల్లా స్థాయిలో ఉండేటటువంటి లిక్కర్ ట్రాన్స్పోర్ట్ టెండర్లను రద్దు చేసి మొత్తం సెంట్రలైజ్డ్ కరప్షన్ కదండి. ఏదైనా మనకి మొత్తం సెంట్రలైజ్డ్ విధానంలో ఒకేసారి వచ్చి పడిపోవాలి. అందుకని సెంట్రలైజ్డ్ కాంట్రాక్ట్ బిల్స్ సార్, స్టేట్ మొత్తానికి కలిపి సిగ్మా అనే ఒక కంపెనీ, ఢిల్లీ కంపెనీని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినట్టు కండిషన్స్ మార్చేసి వాళ్ళకి టెండర్ కట్టుబెట్టేసి ఆ తర్వాత వీళ్ళకి నచ్చినటువంటి కంపెనీలకి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చేసుకుని కారుమూరి నాగేశ్వరరావు, సునీల్, వాళ్ళకి దోస్తులైనటువంటి ఆ ప్రతాప్ రెడ్డి, సందీప్ కి చెందినటువంటి సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీని తెర మీదకి తీసుకొచ్చేసి గతంలో కిలోమీటర్ కి 19 రూపాయలు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ని 35 రూపాయలకి దాదాపు డబుల్ చేసేసి దాదాపు 195 కోట్ల రూపాయలు దోచేశారు. దోచుకునేటప్పుడు కూడా ముందుగానే అగ్రిమెంట్ సుదర్శన్ వాళ్ళతో, ప్రతాప్ రెడ్డి వాళ్ళు చెప్తా ఉన్నారు, సార్ మాదే ఉంది సార్, 85% వాళ్ళే తీసేసుకున్నారు సార్, ముందే ఒప్పందం సార్, దోపిడీ సొమ్ములో 85% మాకే కావాలన్నారు సార్, 15% ఏదో మాకు వదిలేస్తా ఉన్నారు, ఆ రకంగా 85% వాళ్లే లాగేశారు సార్ అని చెప్పేసి ఆ వివరాలు కూడా వచ్చాయి. దాదాపు 9 కోట్ల రూపాయలకి పైబడి మనీ ట్రయల్ బయటపడింది వికే గారు. ఇంకా ఏం బుకాయిస్తారండి? కారుమూరి సునీల్ అకౌంట్ లోకి, కీర్తి గారి అకౌంట్ లోకి, లక్ష్మీ కిరణ్ గారి అకౌంట్ లోకి ఇవన్నీ 9 కోట్ల రూపాయల మనీ ట్రయల్ బయటపడింది. ఇంటికి వెళ్ళి రైట్ చేస్తే 1 కోటి రూపాయల విలువ గల వాచీలు వికే గారు, ఓన్లీ వాచెస్ వాల్యూ 1 కోటి రూపాయలంట. ఈ గోల్డ్, డైమండ్స్, ఈ లగ్జరీ కార్లు అన్ని పక్కన పెట్టండి, 1 కోటి రూపాయల వాచీలు ఏంటి సార్ అసలు? 1 కోటి రూపాయల వాచీలు దొరికాయి ఇంట్లో. ఇవన్నీ కాకుండా ఏమో జరిగింది సార్, నాది ఇది కూడా మామూలుగా ఏదో లెదర్ స్ట్రాప్ ఉన్న మామూలు వాచ్ సార్ ఇది. అంటే మామూలుగా చూడను కూడా చూడలేదు ఎప్పుడు. ఇప్పుడు వెళ్ళినప్పుడు హైదరాబాద్ రండి చూపిస్తాను, అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఆ రోలెక్స్ షోరూమ్ లో వాటిలో చూసాం, ఏదో ఒక్కొక్క వాచ్ 25 లక్షలు 30 లక్షలు కూడా ఉంటాయండి. చేతులకండి, చేతులకు పెట్టుకున్న వాళ్ళు. హైదరాబాద్ రండి, కొంతమంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తాను. మేము ఆ స్థాయికి చేరుకోలేము సార్, చేరుకోవాలని కూడా కోరట్లేదు. సో ఆ రకంగా ఈ దోపిడీ సొమ్మంతా కూడా వీళ్ళ లగ్జరీలకి వాడేసుకుని ఇవాళ కొత్తగా నీతి కబుర్లు, అమ్మో అసలు ఏం కక్ష సాధించా, అవినీతి సొమ్ము మీ ఖాతాలోకి వచ్చి చేరితే ఏంటి కక్ష సాధింపు? ఆ రోజున రైతులు సార్, రైతులు అయ్యో మా ధాన్యం డబ్బులకి మాకు పేమెంట్ అందట్లేదని ఒక రైతు ఈ కారుమూరి నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళని అనరాని మాటలు, ఎర్రి పప్పులని అదని ఇదని అసభ్యంగా తిడితే నేను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా ప్రశ్నిస్తే రైతుల పక్షాన నా పైన తప్పుడు కేసులు పెట్టి తణుకు స్టేషన్ లో నన్ను ఒక రోజంతా కూర్చోబెట్టి నన్ను అక్రమంగా అరెస్ట్ చేయించి
అంత ఇబ్బంది పెట్టి అది కక్ష సాధింపు అంటే అది ఇంకో స్కామ్ కదా మీరు బయట పెట్టింది, టీడీఆర్ స్కామ్ కదా, టీడీఆర్ బాండ్ స్కామ్ తణుకులో ఇంకా అది ఉంది, అది నడుస్తా ఉంది. టీడీఆర్ బాండ్ స్కామ్ రకరకాల ఎన్ని పాపాలు సార్ చేసినటువంటి పాపాలన్నీ కూడా వాళ్ళ పండి ఈ రకంగా శిక్ష అనుభవిస్తే ఇంకా దీనిలో కక్ష సాధింపు ఏంటండి? పట్టాభి గారు ఒక్క నిమిషం అండి. సుబ్బారావు గారు నమస్తే అండి. మ్యూట్ లో ఉంది సుబ్బారావు గారు. నమస్తే. వినపడుతుంది. సుబ్బారావు గారు, ఇప్పుడు మంత్రులు క్యూ కడుతున్నారు జైలుకి కేసుల్లో, అధికారులు క్యూ కడుతున్నారు కేసుల్లో. ఈ లిక్కర్ స్కామ్ లోనైతే ఇందాక నేను చెప్పాను కదా, 3-4 రకాలుగా జరిగింది లిక్కర్ స్కామ్. అది డిజిటల్ కరెన్సీయా, లేకపోతే నగదు లావాదేవీలు, లేకపోతే కార్పొరేషన్ దగ్గర ఆదాయాన్ని చూపించి ముందే తీసుకురావడం, తర్వాత అదేది ఆర్డర్లు ఇచ్చే పేరుతో కమిషన్లు కొట్టేయడం 3600 కోట్లు. ఇప్పుడు రవాణా, ఇది రకరకాలుగా. వీటిల్లో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఉన్నారు, కార్పొరేషన్ అధికారులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. అసలు ఆయన దగ్గరికి వెళ్ళదేంటండి? నా డౌట్ ఏంటంటే ఆయనకు అసలు సంబంధం అన్నా లేకపోయి ఉండాలి వీటి వ్యవహారాలు పూర్తిగా, లేదా దర్యాప్తు సంస్థలకి ఆయన్ని టచ్ చేసే ధైర్యం అన్నా లేకపోయి ఉండాలి. మీరు వీటిలో దేనికి ఓటేస్తారు? వెంకటకృష్ణ గారు, ఆల్రెడీ గతంలో 3500 ఓన్లీ కిక్ బ్యాక్ల ద్వారా మాత్రమే, ఇతర రూపేణా అనేక కోట్ల రూపాయలు భారతదేశంలోనే అతి పెద్ద కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కుంభకోణంగా పరిగణిస్తా ఉన్నాం. దాంట్లో ఒకే విధంగా ఈ యొక్క దోపిడీ జరుగుద్దేమో అనుకున్నాం, కానీ దాన్ని ముక్కలుగా చేసేసి ఎక్కువ రూపాయలు లాక్కోవడానికి రవాణా కుంభకోణాన్ని కూడా ఆయుధంగా వాడుకున్నారు. సరే, కారుమూరు సాంబశివరావు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అదేమో ఇవ్వలేదు, తిరిగి వెళ్ళాడు. ఇక్కడ సమస్య ఏంటంటే అండి, ఆల్రెడీ ప్రజలంతా కూడా భావిస్తుంది ఏంటంటే, ఆల్రెడీ ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, ఆయన కుడి ఎడమలైనటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వాళ్ళ ఆడిటర్ని గోవిందప్పని అరెస్ట్ చేశారు, కిషిరెడ్డిని అరెస్ట్ చేశారు, అలానే ఒక ఎంపీని అరెస్ట్ చేశారు. ఈయనకి ఎక్కడి నుంచో డిప్యుటేషన్ మీద తీసుకొచ్చిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. కానీ ఈ సొమ్ము వాళ్ళకి వెళ్ళిందా, ఎక్కడికి వెళ్ళిందనే దగ్గర అంతిమ దోపిడీదారుడి దగ్గరికి వెళ్ళడానికి ఇప్పటి వరకు జాప్యం జరిగింది. అంతిమదారుడి యొక్క టచ్ చేయకుండా ఈ మద్యం కేసు నిలబడదు, అందులో సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు ఈడీ వచ్చింది, కాబట్టి ఈడీ వచ్చిన తర్వాత అయినా కానీ ఈ సొమ్ము ఎక్కడికి వెళ్ళింది, ఎటు దారులు వెళ్ళింది, అంతిమ అకౌంట్ ఎక్కడికి వెళ్ళింది, అసలు ధనంజయ రెడ్డి అలానే కృష్ణమోహన్ రెడ్డి యొక్క పాత్రలు ఏమిటి, ఆ దిశలో కూడా లోతుగా విచారిస్తే కొంత అంతిమ దోపిడీదారుడు దొరకమాను. ఎందుకంటే మనం చూసాం, సిద్ధం వైనాట్ 175 అని ఏంట్రా బాబు ఇంత గట్టిగా ధీమాగా చెప్తున్నారు అనుకుంటే ఇప్పుడు అర్థమవుతుంది. మా దగ్గర మద్యం సబ్బులు ఉన్నాయి, కోట్లాది రూపాయలు, 100,000 కోట్ల రూపాయలు, వీటితో ఓట్లు కొనుక్కొని మేము గెలుస్తాము అనేటువంటి ధీమాతో ఆ పదాలు వాడారని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. అలానే ఎన్నికల్లో పంపకాలప్పుడు కూడా పట్టుకున్నారు. చివరికి తిరుపతికి సంబంధించినటువంటి వాహనాలను కూడా వాడేసి డబ్బులు పంపకాలు చేశారని కూడా వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఇంత దారుణంగా చేసిన తర్వాత, ప్రజలందరికీ తెలిసిన తర్వాత, ఎవరు అంతిమ లబ్ధిదారుడు అని తెలిసిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళడానికి కేంద్ర విచారణ సంస్థలు ఎందుకు సంకోచిస్తున్నాయని ప్రజలు భావిస్తా ఉన్నారు. డెఫినెట్ గా ప్రైవేటు కొంపల్లో సమావేశాలు ఏర్పాటు చేసేసి పాలసీలను మార్చేస్తే, మద్యం పాలసీలని, దాన్ని అమలు జరుగుతూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతిస్తారండి? అసలు ఆయనకు తెలియకుండా
ఒక చీమైనా కదులుద్దండి? ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం. కానీ ఇటువంటి నగ్న సత్యం తెలిసినప్పటికి కూడాను విచారణ సంస్థలు లోతుగా విచారించలేకపోతూ ఉన్నాయి. ఏమో ఆ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అయినా 40 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి అని విచారణ జరుగుతుంది కాబట్టి దాంట్లో ఏమైనా కొద్దిగా లోతుగా విచారణ చేస్తారేమో వేచి చూడవలసిన అవసరం ఉంది. ఇక్కడ చాలా స్పష్టమండి. దీంట్లో ఓన్లీ ఈ ట్రాన్స్పోర్ట్ దానిలోనే సరే రాజకాశ్ రెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్టులు అయ్యారు. కారుమూరు సునీల్ చాలా స్పష్టంగా చెప్పింది, ఈడీ సిండికేట్కు కాంట్రాక్టర్లకు మధ్య ప్రధాన దళారిగా వ్యవహరించి నిధులు మళ్లింపులో కీలక పాత్ర పోషించారని ఆరోపించింది. అలాగనే ఆ సమయంలో సోదాల్లో ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా కీలక బ్యాంకు ట్రాన్సాక్షన్ల డాక్యుమెంట్లు, ఖరీదైన వాచీలు, నగదును కూడా సీజ్ చేశారు. ఇక్కడ ఇది డమ్మీ కంపెనీలు పెట్టారు, సెల్ కంపెనీలు దీంట్లోనే పెట్టారు. బ్యాంకు లావాదేవీల పత్రాలని కూడా మార్పులు చేర్పులు చేశారు. రవాణా ద్వారా వచ్చిన ఆదాయంలో 96% నేరుగా సిండికేట్ ఖాతాలకు వెళ్ళగా మిగిలిన 4% నిధులు సిగ్మా సంస్థకు ముడుపుల రూపంలో మళ్లించినట్లుగా ఈడీ అధికారులు బ్యాంకు పత్రాల ద్వారా గుర్తించారు. అలాగే సుదర్శన్ కన్స్ట్రక్షన్ కంపెనీ మద్యం రవాణా కాంట్రాక్టు ఇప్పించేందుకు గాను సుమారు 28 కోట్ల మేర ముడుపులు తీసుకున్నట్లుగా బ్యాంకు లావాదేవీల ఆధారంగా దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. అలాగే అక్రమ నిధులు లేయరింగ్ చేయడానికి విఫలమైన భూ లావాదేవీలు వాడుకున్నట్లుగా కూడా ఈడీ విచారణలో గుర్తించింది. కోకాపేట భూములు 1.7 కోట్లు, కాజాగూడ భూములు 1 కోటి, అలాగే క్వారీ హక్కుల కోసం 52 లక్షల రూపాయలు అడ్వాన్స్ చెల్లించినట్లు పత్రాలను కూడా ఈడీ సీజ్ చేసింది. బోగస్ డమ్మీ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి ఆర్థిక లావాదేవీలు నడిపినట్లు బ్యాంకు రికార్డులలో పట్టుకున్నారు ఈడీ. ఇంత కళ్ళకు కట్టినట్టుగా ఆధారాలతో, బ్యాంక్ అకౌంట్లతో, ట్రాన్సాక్షన్లతో అన్నిటితో కలిపి ఈడీ ముందుకు పెడితే వాళ్ళు సాక్షి పత్రికలు రాస్తారు, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెడుతున్నారని వాళ్ళ పత్రికలో రాస్తారు. అదే ఇక్కడ నేను అంటున్నది కూడా అదే సార్. ఇప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడేమో సిబిఐ కానీ ఆ సంస్థలు కానీ సూపర్ గొప్ప సంస్థలు ఇతరుల మీద దర్యాప్తులకి వాటికి ఇవ్వమని చెప్పి గొడవ చేస్తారు. వాళ్ళ వరకు వచ్చరికి ఆ సంస్థలు అరెస్టు చేస్తే కూడా తప్పుడు కేసులు అంటారు. ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఇక్కడ పట్టాభి గారు ఈ కేసులో మనం లిక్కర్ అనే దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఈ లిక్కర్ కేసులో అప్పటి మంత్రులు క్యూ కట్టారు, జైలుకి వెళ్ళారు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు, జైలుకి వెళ్ళారు, అధికారులు చాలా, సీఎంఓ మొత్తం కదా, ఆల్మోస్ట్ సీఎంఓ, ఒక చీఫ్ సెక్రటరీ తప్ప చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి కూడా జైలుకి వెళ్ళి వచ్చారు, ఎక్సెప్ట్ వన్. ఇప్పుడు అదే ఒక అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఏంటంటే, నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లిక్కర్ స్కామ్లో ఏ ఫేజ్లో కూడా బహుశా సంబంధం లేదేమో, అందుకే ఆయన పేరు ఎక్కడ రావట్లేదు, ఎవరు చెప్పట్లేదేమో నేను అనుకుంటున్నాను. లేదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర 1000% ఉంది. ఊరుకోండి, ఉంటే ఈ పార్టీకి ఎక్కడో రావాలి కదా, అవుతుంది, అది కూడా జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కళ్ళు చెవులుగా ఉన్నటువంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డికి ప్రతినిత్యం షాడో లాగా తిరిగేటటువంటి వ్యక్తుల పాత్ర అంత స్పష్టంగా బయటపడే. ఉదాహరణకి కేఎన్ఆర్ 20 కోట్లు అతని ఖాతాలోకి వచ్చి చేరాయి. ఎప్పుడో నేరలంగా వెనకమాలే తిరుగుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా లిక్కర్ స్కామ్ డబ్బులు 20 కోట్లు వచ్చి కేఎన్ఆర్ అకౌంట్ లోకి వచ్చేస్తాయంటే అదేమంటే నిస్సిగ్గుగా మళ్ళీ సమర్థించడం. కేఎన్ఆర్ పెద్ద వ్యాపారస్తుడు, ఎప్పటి నుంచో వ్యాపారాలు చేశాడు, 20 కోట్లు సంపాదించుకోలేడా అని నిస్సిగ్గుగా మళ్ళీ సమర్థించడం. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది. అది త్వరలోనే దానిపైన కూడా ఆ విషయంగా కూడా మీరు చర్యలు చూస్తారు.
ఇది కేవలం డబ్బు విషయంగానే మనం చూడకూడదు సార్. కొన్ని వేల మంది ప్రాణాలు బలిగొన్నటువంటి కుంభకోణం సార్ ఇది. ఈ కల్తీ మద్యం దాగి ఎంతమంది చనిపోయారు. మొన్న ఇంకా అసలు దుర్మార్గంగా ఏం మాట్లాడుతున్నాడు సార్ ఈ జమోరే. మొన్న ఏదో ఒక చాటుకి వెళ్ళి ప్రెస్ వాళ్ళతో ఏంటి లిక్కర్ ట్రాన్స్పోర్ట్ ఏంటి స్కాము, జిల్లాకు 2 కోట్లు మింగితే తప్ప, 2-3 కోట్లు సంపాదించుకుంటే తప్ప, మా కారుమూరన్న అది చేసినటువంటి పెద్ద పాపం అది. అంటే అవినీతిని కూడా లీగలైజ్ ఏంటి తప్పు అనే బరితెగింపు, ఆ స్థాయిలో బరితెగిస్తా ఉన్నారు సార్. ఆ మాటలు లైవ్ లో మాట్లాడాడు. ఆ మాటలు అంటే ఏంటి, నువ్వు ఒప్పుకున్నావు కదా ఆ స్కామ్ జరిగిందా ఏంటి, ఏంటంటే ఇలాగే ఉంటది. నువ్వంత బరితెగించి మాట్లాడితే చర్యలు కూడా ఇలాగే ఉంటాయి. మోసం లెక్క పెట్టాలి. వాళ్ళు చాలా క్లియర్ గా 1,72,91,592 కేసులు సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అక్టోబర్ 2021 నుంచి డిసెంబర్ 2023 మధ్య రవాణా చేసినందుకు గాను ఆ ఒక్క కంపెనీకి 68,28,64,426 రూపాయలు సొమ్ములు అందితే దానిలో మెజారిటీ వాటా డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాల్లోకి మనీ లాండరింగ్లు, హవాలాలు, క్యాష్ అంతా తీసేసుకుని లగ్జరీ కార్లు కొనేసుకుని వాచ్లు తొడిగేసుకుని మీ ఇష్టానుసారం దర్జాలు చేస్తా ఉంటే వాళ్ళు మేమేం చేయకుండా చూస్తూ కూర్చోవాలా సార్? ఖచ్చితంగా అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తా ఉన్నాయి. 100% జగన్మోహన్ రెడ్డి పాత్ర దీనిలో ఉంది. అది కూడా రేపటి రోజున చూస్తాం. ఇప్పుడు ఇవన్నీ జరుగుతా ఉంటే ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ₹1,00,00,000 వాచ్లు అది అట్లాంటి పిచ్చి లేదులేండి. ఆ మొవాడో వాచ్ వాళ్ళ నాన్నగారు వాడేది అలాంటిదే వాడతాడు ఆయన. ముందులేండి ఎకరాల్లో ప్యాలెస్లు కట్టుకునే అలవాటు ఉందిగా బాగా. ₹1 వాచ్ పెట్టుకోకపోయినా 500 కోట్లు పెట్టి ప్యాలెస్, లేకపోతే ఒక 50 లక్షలు పెట్టి కమోడు, స్నానం చేయడానికి ₹1,00,00,000 తొట్టే, ఇలాంటి అలవాట్లు ఉన్నాయి కదా మనోడికి. మసాజ్ టేబుల్ ఇలాంటి అలవాట్లు ఉన్నాయి కదా సార్. మరి వీటన్నిటికీ డబ్బులు కావాలి కదా. కాబట్టి ఈ పాపపు సొమ్ముతోనే ఈ దర్జాలన్నీ ఎలగబెడతా ఉన్నారు. ఇవన్నీ వస్తాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా దీనిలో అరెస్ట్ అవుతాడు. అది ఎప్పుడన్నది నేను ఈ రోజు చెప్పలేను, కానీ ఏదో ఒక రోజు అది కూడా జరిగి తీరుతుంది. ఆయన ఏమి చట్టాలకి న్యాయస్థానాలకి అతీతులేం కాదు. మీరు అన్నారు కానీ నేనైతే ఆయనకి ఏం సంబంధం లేదనుకుంటున్నా. అందుకని ఇంతమంది అరెస్ట్ అవుతున్నా ఆయన దాకా వెళ్ళలేదు దర్యాప్తు సంస్థలు. ఎందుకంటే అక్కడే లేనట్టున్నాయి ఆధారాలు. ఇప్పుడు సార్ కేఎన్ఆర్ సార్ అంటే ఇప్పుడు మనీ ట్రైల్ వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన మనీ ట్రైల్ అక్కడ వరకు వెళ్ళదా? ఇప్పుడు బంగారం రూపంలోకి ఎంత మార్చారు, లిక్కర్ కుంభకోణం డబ్బులు ఎన్ని సూట్ కేసు కంపెనీలు పెట్టారు, ఆ డబ్బులు విదేశాలకు ఏ రకంగా తరలించారు, అవన్నీ మళ్ళీ రీరూట్ అయ్యి ఎక్కడికి వస్తున్నాయి అన్ని లాగుతూ ఉన్నారు సార్. సూట్ కేసు కంపెనీలు జాబితా అంతా వచ్చింది కదా. ముంబైలో అతని పేరేంటి మర్చిపోయిన, హవాలా ట్రాన్సాక్షన్స్ సూట్ కేసు కంపెనీలు పెట్టిన అతను. ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, అవన్నీ లాగుతూ ఉన్నారు. మనీ ట్రయల్ అటు తిరిగి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ కి రావాల్సిందే. మనోడేం ఒక్క పైసా కూడా వదలడు సార్. లెక్కే, మిగతా లెక్కలన్నీ దేవుడెరుగు. ఈ లెక్కలో మాత్రం మనోడు చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడని మంచి పేరు ఉంది. కాబట్టి ఈ లెక్కంతా కూడా మళ్ళీ ఏదో ఒక రూపంలో ఈయన గారికి సంబంధించినటువంటి ఖాతాల్లోకి వస్తుంది. అవి కూడా వస్తాయి. ఇవాళ కాకపోతే రేపు ఆ ఆధారాలు కూడా బయటపడితే ఆ రోజున మనం మళ్ళీ పెట్టుకుందాం డిబేట్. రైట్. సుబ్బారావు గారు, ఈ కేసు ఇప్పుడు ఒక్కసారి ఆయన ఏమన్నాడు విందాము. ఎవరు మన కారుమూరి నాగేశ్వరరావు గారు ఒకసారి ఏమన్నారు విని దాని మీద మీ రియాక్షన్స్. ఏం చెప్పదలుచుకున్నామంటే రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, మీకు అన్ని చూస్తున్నారు, తెలుస్తున్నాయి. ఇంతకన్నా నేనేం చెప్పను. సిట్ నుంచి ఈడీకి వస్తున్నాయి, ఈడీ చేస్తుంది. మాకేం సంబంధం లేదు. అన్ని కోర్టులో తేలుతాయి. అన్ని వాస్తవాలన్నీ కోర్టులో. కంపెనీ సుదర్శన కన్స్ట్రక్షన్ అని వేరే ఆడిని వేయలేదు. మాకేం జరుగుద్దండి, ఆడు చేసుకునే లేదా కంపెనీ ఆడి. అదే అరాచక పాలన నడుస్తుంది అనేది ఆయన ఇది. అందులో భాగంగానే అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, కోర్టులో తేల్తాయి అన్ని నిజాలు ఏంటనేది. సార్ సుప్రీంకోర్టులో ఏం తేలింది? ఎల్లుండి బెయిల్ కోసం ఎందుకు బెయిల్ రిజెక్ట్ చేశారు సుప్రీంకోర్టులో? మనాడు సార్ నాకు గుండె నొప్పి వచ్చింది సార్, చాకు నొప్పి సార్, నిన్నే హాస్పిటల్లో చేరాను సార్. ఇది మెడికల్ గ్రౌండ్స్ పెట్టుకుని ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేశావు? నువ్వు ఏ తప్పు చేయకపోతే న్యాయస్థానంలో ఎందుకు నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయావు? 2 రోజుల ముందు హాస్పిటల్ బెడ్ మీద పడుకుని తప్పించుకునే ప్రయత్నం చేసి దొంగలాగా ఇవాళ న్యాయస్థానాలు తెలుసుకుని అక్కడ తేలికే కదా ఇవాళ నువ్వు కటకడాలు పాలయ్యేది. మొత్తం రెడ్ హ్యాండెడ్ కదా. ఆఖరికి నీ భార్య ఖాతాలో
శ్రీమతి లక్ష్మీకరణ్ గారిని భార్య ఖాతాల్లో కూడా అవినీతి సొమ్ము తీసుకెళ్లి చేర్చావా? మీరు ఇంకేంటి బాగా- ఆయన బుకాయించేది? మీరు బాగా హార్ట్కి తీసుకున్నట్టున్నారుగా అప్పటి వ్యవహారాలు. మరి చేసినటువంటి పాపాలు బాధ పడ్డోడిని సార్, పడ్డోడికే తెలుస్తుంది ఈయన చేసిన దుర్మార్గాలు. తణుకులో ఆ రోజున నేను ఆర్మల్ రాధాకృష్ణ గారు ఎంత ఫైట్ చేశాం ఇతని మీద. ఇతను చేసినటువంటి పాపాలు ఏ తప్పు చేయకుండా ఒక రైతు పక్షాన్ని నేను మాట్లాడితే తీసుకెళ్లి స్టేషన్ లో పడేసి ఇవాళ ఈయన గారు కక్ష సాధింపట. ఏంటి కక్ష సాధింపు? రైట్. సుబ్బారావు, కోర్టులో నిజాలు తేలుతాయి అనే స్టేట్మెంట్ మీద మీరేమైనా చెప్తారా? ఇక్కడ ఒకటండి, పాపం అరాచక పాలన అందుకే కేసులు పెట్టారని చెప్తున్నారు. గతంలో పాపం మొన్నటి వరకు కూడా ఈడీ కూడా ఏమనుకుందంటే 195.33 కోట్లు నష్టం వాటిని భావించింది. ఇప్పుడు విచారణలోకి వెళ్ళిన తర్వాత 350 కోట్లకు పైగా ఉంటుంది. అది 400 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, ఇంకా పెరగచ్చు ఉంటుందని ఒక అంచనాకు వచ్చింది. ఇక్కడ ఒకటి స్పష్టమండి, ఇంత క్లియర్ గా ఈడీ ఎంటర్ అయిపోయి స్పష్టంగా ఎవరికి ఎంత శాతం ఇచ్చావో స్పష్టంగా రికార్డెడ్ల ప్రకారం, డాక్యుమెంట్ల ప్రకారం, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ప్రకారం, అలాగనే వీళ్ళు బోగస్ ఇన్వాయిస్ని, అలానే ఫోర్జరీ డాక్యుమెంట్లని, బ్యాక్ డేటెడ్ అగ్రిమెంట్లు కూడా అండి. మళ్ళా ఇవన్నీ కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఓకే, కాబట్టి రికార్డింగ్ ఎవిడెన్స్ ఉండగా నువ్వు లేదంటే దీంట్లో ఇంకోటి ప్రమాదం ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఆల్రెడీ పిఎంఎల్ఏ చట్ట ప్రకారం సెక్షన్ 24 ప్రకారం ఏంటంటే బడ్డీలు మారిపోద్ది. పోలీస్ కేసుల్లో అయితే పోలీసులు నిరూపించారు నేరం చేశామని చెప్పేసని. కానీ ఇక్కడ ఈడీ ఆధారాలతో ముందు పెట్టిన తర్వాత అవన్నీ నా నీతి నిజాయితీ చెమటోడ్చి సంపాదించుకున్న సొమ్ము అని చెప్పేసి నిరూపించుకునే బాధ్యత ఈ ముద్దాయి మీద పడుద్ది. చెమటోడ్చి అని ఎక్కడ అంటున్నారు వాళ్ళు? సారా వచ్చి సంపాదన అంటున్నారు. ఇంకోటి సారా వచ్చి సంపాదన ఉందండి. ఉండదుగా, మరి నిలబడదు ఎప్పుడైనా. పాపం పాపంగానే సెక్షన్ 50 కూడా ఉంటుంది. రైట్ దీంట్లో దళారీలు గాని, రైట్ నేరస్తులు గాని, ముద్దాయి గాని ఒప్పుదల స్టేట్మెంట్ చెప్తే అది చెల్లుబాటు అవుతుంది. రైట్ సార్. కాబట్టి దీంట్లో ఏ దళారైనా చెప్పొచ్చు, చెబితే అప్పుడు తెలుస్తుంది వీళ్ళ సంగతి ఏంటో. రైట్ సుబ్బారావు గారు, ఆగదులేండి, ఎక్కడ ఆగదు, ఏదో రూపంలో బయటపడతాయి అన్ని. కాకపోతే ఇక్కడితోనే ఉన్నట్టుంది, పై వాళ్ళ దాకా సంబంధాలు ఉన్నాయో లేవో మరి ముందు ముందు భవిష్యత్తు తేల్చాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు అండ్ పట్టాభి గారు. థ్యాంక్ యూ అండి చర్చలో